ప్రాణాంతక హంటా వైరస్ వ్యాప్తితో ప్రపంచ దేశాలను వణికించిన ఎంవి హోండియస్ విహార వాహక్ నౌక ఎట్టకేలకు సోమవారం ఉదయం నెదర్లాండ్స్లోని రోటర్డామ్ ఓడరేవుకు చేరుకుంది. ఈ నౌకను పూర్తిగా శానిటైజ్ చేసేందుకు డచ్ ఆరోగ్య శాఖ అధికారులు రంగం సిద్ధం చేశారు. ఇప్పటికే ఈ వైరస్ కారణంగా 3 ప్రయాణికులు ప్రాణాలు కోల్పోవడంతో అంతర్జాతీయ ఆరోగ్య సంస్థలు అలర్ట్ అయ్యాయి. హంటా వైరస్ వ్యాప్తితో వార్తల్లో నిలిచిన ఎంవి హోండియస్ క్రూజ్ షిప్ సోమవారం ఉదయం నెదర్లాండ్స్ తీరానికి చేరుకుంది. డచ్ పోలీస్ బోట్లు, టగ్ బోట్ల కట్టుదిట్టమైన భద్రత మధ్య ఈ నౌకను పోర్టులోకి తీసుకొచ్చారు. ప్రస్తుతం ఈ నౌకలో 25 మంది క్రూజ్ సిబ్బందితో పాటు 2 వైద్య నిపుణులు మాత్రమే ఉన్నారు. డెక్పై ఉన్న సిబ్బంది అందరూ రక్షణ మాస్కులు ధరించి కనిపించారు. నౌక రేవుకు చేరిన వెంటనే సిబ్బంది అందరినీ అధికారులు క్వారంటైన్కు తరలించారు. ప్రస్తుతం నౌకలో ఎవరికీ వైరస్ లక్షణాలు లేవని ఓడ యాజమాన్యం ప్రకటించింది. ఈ నౌకలో ప్రయాణించిన వారిలో ఇప్పటి వరకు 11 హంటా వైరస్ కేసులు వెలుగు చూడగా అందులో 9 కన్ఫర్మ్ అయ్యాయి. దక్షిణ అమెరికా పర్యటనలో ఈ వైరస్ బారిన పడిన నెదర్లాండ్స్ కు చెందిన దంపతులు సహా మొత్తం 3 ప్రయాణికులు మరణించారు. పరిస్థితి తీవ్రతను గమనించిన అధికారులు 6 రోజుల క్రితమే స్పెయిన్ కు చెందిన కనరీ ఐలాండ్స్ లో మిగిలిన ప్రయాణికులందరినీ పీపీఈ కిట్లు ధరించిన రక్షణ సిబ్బంది పర్యవేక్షణలో కిందకు దించేశారు. వారు అక్కడి నుంచి ప్రత్యేక విమానాల్లో 20కి పైగా దేశాలకు చేరుకొని ప్రస్తుతం ఐసోలేషన్ లో ఉన్నారు. నౌక నుంచి తిరిగొచ్చిన 18 మంది అమెరికన్లు ప్రస్తుతం ప్రత్యేక అంటువ్యాధుల చికిత్సా కేంద్రాల్లో అబ్జర్వేషన్లో ఉన్నారు. ఐసోలేషన్లో ఉన్న 4 కెనడియన్లలో ఒకరికి ఆదివారం హంటా వైరస్ పాజిటివ్ గా తేలింది. ఈ వివరాలను వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కు చేరవేశారు. ఒక క్రూజ్ షిప్ లో హంటా వైరస్ వ్యాపించడం ప్రపంచంలోనే ఇదే మొదటిసారి. ఫ్రాన్స్ కు చెందిన శాస్త్రవేత్తలు ఈ వైరస్ జన్యుక్రమాన్ని విశ్లేషించారు. ఇది దక్షిణ అమెరికాలో కనిపించే ఆండీస్ వైరస్ రకానికి చెందినదేనని వారు స్పష్టం చేశారు. దీనిలో ఎలాంటి కొత్త మార్పులు లేవని, ఇది మరింత వేగంగా వ్యాప్తి చెందే ప్రమాదం లేదని తేల్చారు. డచ్ ఆరోగ్య శాఖ నిబంధనల ప్రకారం ఈ నౌకను పూర్తిగా రసాయనాలతో డీకంటామినేట్ చేయనున్నారు. క్లీనింగ్ చేసే సిబ్బందికి క్వారంటైన్ అవసరం లేకుండా ప్రత్యేక రక్షణ కవచాలు అందించారు. పూర్తి తనిఖీల తర్వాతే ఈ నౌకను మళ్లీ సముద్రంలోకి అనుమతిస్తారు.